అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేటి సమాజంలో రోజు రోజుకి అంతరించిపోతున్న కళలో ఇది ఒక కళ. రైతులు వాళ్ళ కష్టాలని మర్చిపోయి ఒక పాట రూపంలో పాడుకుంటూ హాయిగా ఆనందంగా వాళ్ళ పనుల్లో నిమగ్నమైన వేళల్లో ఇటువంటి పాటలు పాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మనమైతే సాలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పాచిపెంట మండలంలో దగ్గరలో ఉన్నటువంటి ఓ గ్రామంలో మనమైతే ఉన్నాము. ఈరోజు ఈ గ్రామంలో ఈ యొక్క ఏదైతే ఈరోజు వ్యవసాయ పనులు అయితే చేసుకుంటున్నారో ఈ వ్యవసాయ పనుల్లో వాళ్ళ యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి ఒక పాటల రూపంలో వాళ్ళైతే ఈరోజు పాటలు పాడుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యి వాళ్ళ కష్టాన్ని మర్చిపోవడానికి ఒక జానపద పాటలు పాడుకొని వాళ్ళ యొక్క కష్టంలో ఆ యొక్క పనినైతే రైతు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి ఆ రైతు కూలీలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ఈరోజు మీరు పాటలు పాడుతుంటే మీకు పాటలు పాడుతున్నామంటే రైతు వారి పనులకు బయలుదేరుతామమ్మా. రైతు వారి కూలికి వెళ్ళి మేము ఉత్సాహంగా పనులు చేసుకొని పాటలు పాడుకొని ఆనందంతో మేము పనులు గడిపిస్తామమ్మా. మాకు కష్టంగా అనిపించదమ్మా. మేము కూలి చేసుకుని బతుకు మాకు ఇదేనమ్మా. నిత్యమే మా పనులు చేసుకొని కూలి చేసుకొని బతుక్కుంటున్నామమ్మా. మాకు కష్టం ఇష్టం మరి రాదమ్మా. మేము పాటలు పాడుకొని ఆనందంతో భూమిని మేము బలపరుస్తామమ్మా. మాకు ఆనందంగా ఉంటుంది కానీ మాకు కష్టంగా ఉండదమ్మా. ఈ ఎకరాకి 5,000 అమ్మా. మా ఎకరాకి 5,000కి ఆకు తీయడానికి ఇది అంటే మేము పాటలు పాడి ఆ కష్టమన్నీ మర్చిపోయి పాటలు పాడుకొని అలాగ వెళ్ళిపోతామమ్మా. ఇంకేటి కష్టపడితే వస్తుంది, లేకపోతే లేదు. ఎకరానికి 5,000 మేము పనికి వస్తున్నాం సార్. ఉడుపుకి ఈ సీజన్ అయితే మాకు ఎనీ టైం స్టార్ట్ అవుద్ది. మేము వస్తున్నాం కానీ మాకు కష్టం అంటే ఏం తెలియట్లేదు. పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి మాకు నేర్పిస్తున్నారు పని. మాకు పాటలు ఏం రావు, వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటున్నాము. ఫ్యూచర్లో మేము కూడా పాటలు పాడి నేర్చుకోవాలని హ్యాపీగా పని చేసుకుంటూ బతికేయాలనుకుంటున్నాం సార్. మాకంటే చదివిన ఏం లేవు, ఇది తప్ప మాకు ఇంకేం రావు సార్. పనికి వస్తున్నాం సార్. మేము అదే పాడుతున్నారు, మేము వాళ్ళతో కలిసి పని చేస్తున్నాము. కలిసి మరి ఊడుస్తున్నాము. సరదాగా ఉంది సార్. ఈ పెద్దవాళ్ళు పాట పాడుతుంటే మాకు ఒక ఉత్సాహం, ఒక ఆనందం. ఎన్ని బాధలు ఉన్నా ఇక్కడే వదిలేసుకుంటాము. అదే సార్ మాకు సరదాగా ఆనందంగా ఉత్సాహంగా ఉంది. అది ఎంత కష్టమైనా అనిపించదు. ఈ పాట పాడుతుంటే ఇంకా ఉత్సాహం వస్తుంది. అది వీళ్ళు ఒకటే చెప్తున్నారు. అయితే ఈ కష్టజీవులు అయితే మాత్రం మనతో ఒకటే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అంతరించిపోతున్న కళ అయితే మాత్రం ఈరోజు మనం అనూహ్యంగా మనం రోడ్డు పక్క నుండి ఒకవైపు అయితే మనం స్టోరీకి వెళ్తున్న సమయంలో ఈ యొక్క దృశ్యాన్ని అయితే మనం చూసాము. అయితే ఈ యొక్క ఏదైతే ఇక్కడ రైతులు అయితే పాటలు పాడుకుంటూ ఇక్కడ ఏదైతే వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యకలాపాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ తరుణంలో వాళ్ళు ఏ విధంగా పాటలు పాడుతారని చెప్పేసి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళంతా ఒకటే మనతో చెప్తున్నారు. ఈ యొక్క ఏదైతే ఈ పాటలు పాడుకుంటుంటే మాకైతే ఎంత కష్టం అనిపించినా సరే ఆ కష్టం అనేది మాకు తెలియకుండా పోతుంది. మాకైతే ఇప్పుడు కొత్త జనరేషన్ అయితే ఉన్నారు. ఈ కొత్త జనరేషన్లో మాకైతే పాటలు రావు. ఏదైతే మాతో పాటు మాకు ఇక్కడ ఉన్నటువంటి అమ్మమ్మలు, నాన్నలు, తాతలు అయితే పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పాడుతుంటే మేము వాళ్ళతో పాటు వెనక పాట పాడుకుంటుంటే మాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. మాకైతే ఎటువంటి శ్రమ లేకుండా ఈ యొక్క పనిని అయితే మాత్రం చాలా సరదాగా సునాయాసంగా చేసుకుని వెళ్ళిపోతున్నామంతా మాతో చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ సాలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.